గత 5-10 సంవత్సరాల్లో మనం ఇళ్లలో కానీ ఆఫీసెస్లో కానీ స్ట్రీట్ ల్యాంప్స్గా కానీ వాడుతున్నటువంటి ఎలక్ట్రికల్ బల్బ్స్ చాలా మార్పుకు గురైనవి. గతంలో ఇన్కాండిసెంట్ అంటే ఫిలమెంట్ బేస్డ్ బల్బ్స్ ఉండేవి. ఇప్పుడంతా కూడా ఎల్ఈడి బల్బ్స్ అంటున్నాము. దానికి దీనికి ఇన్ని డిఫరెన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటో ఈ షార్ట్ డిస్కషన్లో చూద్దాం. పాత రోజుల్లో ఉన్నటువంటి ఇన్కాండిసెంట్ బల్బ్స్ అంటే ఫిలమెంట్ ఉన్న బల్బ్స్ జనరల్గా ఏంటంటే ఒక 90% ఆఫ్ ద ఎనర్జీ ఎలక్ట్రిసిటీ ఏదైతే అది వాడుకుంటుందో అదంతా కూడా ఇన్ఫ్రారెడ్ రూపంలో ఆ స్పెక్ట్రంలో ఉన్నటువంటి వేవ్ లెన్స్ని జనరేట్ చేసేది. కొద్దిగా అది సైంటిఫిక్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్. మామూలుగా మాట్లాడుకుంటే ఒక 90% మనకి చూడటానికి పనికిరాని కనపడని లైటు ఆ స్పెక్ట్రంలో ఉండేది. దానివల్ల అది హీట్ ఎనర్జీగా ఆ రూము ఆఫీసు వేడెక్కేది కానీ మనకి నిజంగా చూడటానికి ఉపయోగపడేది కాదు. ఒక్క 5% మాత్రం చూడటానికి ఉపయోగపడే లైట్గా క్రియేట్ అయ్యేది. అంటే దాదాపుగా 90-95% మనం వాడిన కరెంట్ అంతా కూడా వేస్ట్ అయ్యేదన్నమాట. మనం ఏ పర్పస్కి అయితే వాడేవాళ్ళమో ఆ పర్పస్ కాకుండా అది హీట్ జనరేట్ చేసి ఎనర్జీని వేస్ట్ చేస్తూ ఉండేది. ఇప్పుడు మోడ్రన్ ఎల్ఈడీలు లైట్ ఎమిటింగ్ డయోడ్స్ బేస్డ్ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత వీటిలో ఫిలమెంట్ ఉండదు. అంటే ఒక సన్నటి వైరు ఏదో ఒక స్ప్రింగ్ లాగా ఉండి అది వేడెక్కి అది మనకి లైట్ లాగా కనబడి హీట్ ఇచ్చి అలా కాకుండా ఇవన్నీ కూడా డయోడ్స్ అనమాట. చిన్న చిన్న మెరిసే చిన్న పీస్ లాగా ఉంటాయి వీటిలో చూసినట్టయితే మీరు. అవన్నీ కూడా డయోడ్స్ అంటారు, లైట్ ఎమిటింగ్ డయోడ్స్. వీటిలో అడ్వాంటేజ్ ఏంటంటే దాదాపుగా 95% ఎనర్జీ మనకి లైట్ రూపంలో బయటకు వస్తుంది. ఒక 5% మాత్రం అప్రాక్సిమేట్లీ దీస్ నెంబర్స్, మళ్ళీ ఆ మ్యానుఫ్యాక్చర్ ఎవరు, బల్బ్ ఏంటి, టెక్నాలజీ దాన్ని బట్టి కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు, ఒక 1 or 2%. కానీ 95% కనపడటానికి చూడటానికి ఉపయోగపడే లైట్ క్రియేట్ అయితే ఒక 5% మాత్రం హీట్ రూపంలో వేస్ట్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, మనం ఈ చిన్న బల్బ్స్ అయినా 2 watts 3 watts అంటే 2, 3, 5, 10 వాట్లైనా కానీ మనకు చాలా లైట్ వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. గతంలో మనం 100 వాట్ల బల్బ్ పెట్టుకున్నా కానీ అంత లైట్ వచ్చేది కాదు, ఎందుకంటే 95% వేస్ట్ అవుతూ ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా మనం చూసినట్టయితే ఓల్డ్ టెక్నాలజీ ఇన్కాండిసెంట్ అంటే ఫిలమెంట్ బేస్డ్ అనమాట. ఆ బల్బ్స్లో మనం కనీసం 60-100 వాట్ల బల్బులు వాడితే కానీ మనకేదో ఆ రూమ్లో కాస్త కనపడే వెలుతురు వచ్చేది కాదు, లైట్ వచ్చేది కాదు. 90-95% వరకు హీట్ రూపంలో ఇన్ఫ్రారెడ్ రూపంలో వేస్ట్ అయిపోయేది. ఒక్క 10% మాత్రమే మనకి యూస్ఫుల్గా ఉండేది, లైట్ రూపంలో ఉండేదన్నమాట. అయితే కొత్త టెక్నాలజీస్లో ఈ ఎల్ఈడి బేస్డ్ టెక్నాలజీస్లో మనం అంత వాటేజ్ మనం వాడవసరం, ఎందుకంటే మనం వాడిన ఎనర్జీ అంతా కూడా యూస్ఫుల్ లైట్గానే బయటకు వస్తాయి. ఒక 5% మాత్రమే వేస్ట్ అవుతుంది. సో ఎల్ఈడీలు, అందుకని మనం ఎల్ఈడి బల్బ్స్ కొన్నప్పుడు 50 వాట్లను 100 వాట్లను 200 వాట్స్ అని అలా మాట్లాడడం, చాలా తక్కువ నెంబర్లో మాట్లాడతాం. 1 వాట్ అని, 2 వాట్స్ అని, 3 వాట్స్ అని ఇలా మాట్లాడతాం. అంటే ఓల్డ్ బల్బ్స్ ఎందుకు అంత ఇన్ఎఫిషియెంట్, హాట్గా ఉండేవి కంపేర్ టు మోడర్న్ బల్బ్స్ కనుక మనం చూసినట్టయితే, ఓల్డ్ డేస్లో బల్బ్స్ అన్నీ కూడా ఫిలమెంట్ బేస్డ్. 90% ఎనర్జీ అది హీట్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడేది. మిగతా అంతా కూడా వేస్ట్, అంటే మిగతాది మాత్రమే లైట్గా వచ్చేదన్నమాట. మనకి ఈ ఇన్ఫ్రారెడ్ లైట్ అనేది మనం చూడలేం కాబట్టి అది మనకి వేడి రూపంలో మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ నిజంగా మనకి కాంతి రూపంలో చూడటానికో చదువుకోవడానికో పని చేసుకోవడానికో ఉపయోగపడదు. ఈ బల్బ్స్ చాలా వేడెక్కాయి. అలాగే చాలా వరకు కరెంటు మనకు వచ్చిన కరెంటు బిల్లు దాదాపు 90-95% మనకు తెలియకుండానే వేస్ట్ అయిపోయిన దానికి మనం బిల్స్ కడతా ఉండేవాళ్ళం. ఎందుకంటే అదంతా కూడా నాన్ విజిబుల్, చూడటానికి కనపడినటువంటి లైట్ స్పెక్ట్రంలో ఆ వేవ్స్ని క్రియేట్ చేసేది. ఒక 5%, 10% మాత్రమే మనం చూడటానికి ఉపయోగపడే కాంతిని జనరేట్ చేసింది అనమాట. అలాగే ఇప్పుడు కొత్తగా చూసినట్టయితే ఇది ఎల్ఈడి బల్బ్స్ ఎందుకు ఎంత ఎఫిషియెంట్ అంటే,
ఇవి వా తాము కన్జ్యూమ్ చేసుకునే ఎనర్జీలో విజిబుల్ స్పెక్ట్రంలో, అంటే మనం చూడటానికి ఉపయోగపడే స్పెక్ట్రంలో మాత్రమే లైట్ని క్రియేట్ చేస్తాయి. కొద్దిగా హీట్ రూపంలో లాస్ ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే, మనకేం కావాలంటే ఇంతకు ముందులాగా 100 వాట్లు 200 వాట్లు అని అనకుండా 2, 3, 5, 10 వాట్స్ బల్బ్స్ పెట్టుకుంటే అదే చాలా కాంతి వచ్చినట్టుగా ఉంటుంది.